అందరికీ నమస్కారం అండి. నవగ్రహాలను దర్శించిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా అనే సందేహం అందరికీ ఉంటుంది. జ్యోతిష సాంప్రదాయంలో హిందువుల రోజువారీ జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితిగతులను, భవిష్యత్తు వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢ విశ్వాసంతో ఉంటారు. ఈ మధ్య కాలంలో నవగ్రహాలకు సంబంధించిన అనేక సందేహాలు చాలా మందికి కలుగుతున్నాయి. నవగ్రహాలను దర్శించిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలని ఏ ధర్మంలోనూ చెప్పబడలేదు. ఈ మధ్య కాలంలో కొత్తగా నవగ్రహాలు అంటే దోషాలను తొలగించేవని, దోషాలన్నీ అక్కడ ప్రదక్షిణాలు చేస్తే పోతాయని ప్రదక్షిణలు చేసి ఆ దోషాలను నవగ్రహాల వద్దనే వదిలేసి కాళ్ళు కడుక్కొని వచ్చేస్తున్నామని అంటున్నారు. నిజానికి ఆలయంలోనికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకు అంటే ఇంటిలో నుంచి బయలుదేరే సమయంలో ఆలయానికి వెళ్తున్నామనే భావనతో స్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించి పూలు, పూజా సామాగ్రి తీసుకుని మౌనంగా దేవాలయానికి వెళ్ళాలి. నవగ్రహాల గుడికే వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు నవగ్రహాలని, తరువాత ప్రధాన దేవాలయాన్ని, అలా లేనప్పుడు ప్రధాన దైవానికి నమస్కారం చేసుకోవాలి. లేదా ఉప ఆలయాలలో ఇతర దేవీ దేవతలను దర్శనం చేసుకుని ఆ తర్వాత నవగ్రహాలను కూడా దర్శనం చేసుకుని ఇంటికి రావాలి. మధ్యలో ఈ కాళ్ళు కడుక్కోవడం అన్న వ్యవహారం ఎక్కడా లేదు. ఇంటి నుంచి ఆలయం కాస్త దూరం అయితే ఆలయంలోకి ఈ దుమ్ము కాళ్లతో వెళ్లడం ఇబ్బందికరం కాబట్టి ఆలయ పరిశుభ్రతకి ఆటంకం అన్న ఉద్దేశంతో, అలాగే స్నానం చేసిన శుభ స్వరూపం పోతుంది కాబట్టి ఆలయంలోకి ప్రవేశించక ముందే కాళ్ళు కడుక్కొని నవగ్రహ ప్రదక్షిణ చేసి ప్రధాన దైవ దర్శనం చేసి ఇంటికి రావాలి. అంతేకాని దైవారాధన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు. కాలకృత్యాలు వంటి వాటికి వెళ్ళినప్పుడు ఏదైనా అపశబ్దం విన్నప్పుడు కాళ్ళు కడుక్కుంటాం. కాళ్ళు కడుక్కోవడం అంటే స్నానం చేయడంతో సమానం. నవగ్రహారాధన కూడా దేవతారాధనలో అంతర్భాగమే కాబట్టి నవగ్రహ దర్శనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలనడం అసత్యం. అది మంచి పద్ధతి కాదు. నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత ఆ దైవం వీక్షణ మన మీద ఉంటుంది. అలాంటప్పుడు మనం కాళ్ళు కడుక్కుంటే దేవతాభావం దూరమైనట్లే కదా, ప్రయోజనం ఉండదు. కాబట్టి అలా కాళ్ళు ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కడుక్కోవాలి అంతే. ఆలయం నుంచి నేరుగా ఇంటికే రావాలి. ఎవరింటికి కూడా వెళ్ళకూడదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.